ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈ రోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడును గాక. చూడండి, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నందున నీ పైన వారు విజయం పొందజాలరు అని చెప్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మన శత్రువు మన మీద విజయం పొందలేడు. ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు నీ శత్రువుని బట్టి నువ్వు భయపడతా ఉన్నావా? అపవాదిని బట్టి భయపడతా ఉన్నావా? నీ మీదకి లేచు వారిని చూసి నువ్వు భయపడతా ఉన్నావా? దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద విజయం పొందలేరు అని చెప్తా ఉన్నాడు. నీకు విజయం దేవుడు ఇచ్చేవాడు, ఎందుకంటే దేవునికి తోడుగా ఉంటే. ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే దేవుడు తోడున్నప్పుడే మనం విజయం పొందగలుగుతాం. దావీదును మీరు జ్ఞాపకం చేసుకోండి, గోలియాతు మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు విజయం పొంది ఉన్నాడు. ఈ రోజున మనం కూడా మన శత్రువు మీద విజయం పొందాలి అంటే దేవుడు తప్పక మనకు తోడుగా ఉండాలి. మరి దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు? ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, ఆయనకు విధేయత మనం ఎప్పుడైతే చూపిస్తామో, ఆయన లాగా మనం బతకడానికి ఎప్పుడైతే సిద్ధపడతామో, ఆయన కుమారులుగా ఉండడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇంకా తోడుగా ఉంటాడు. అందుకే అన్నాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పాడు. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి నమ్మకంగా భక్తిగా ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా మన శత్రువు మన మీద విజయం పొందలేడు, మనకు మాత్రమే విజయం పొందుకుంటాం. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉండాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు. తప్పక నేను నీకు తోడుగా ఉంటా. నీ శత్రువులు ఎవరు కూడా నీ మీద విజయం పొందలేరు. నేను నీకు విజయం ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు భయపడ్డావేమో, ఇప్పటి వరకు దిగులు పడ్డావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేను నీకు తోడుగా ఉంటాను. నేను తోడుగా ఉన్నట్లయితే నీకు విజయం వస్తుంది అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని మీ మనసులో పెట్టుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. నిజమేనైనా ఇప్పటి వరకు నీ ప్రజలునైనా నాకు తోడుగా ఎవరు లేరని అయా దిగులు పడ్డారేమో, ఇగో నా శత్రువులు నా మీదకి లేస్తా ఉన్నారని భయపడ్డారేమో. ప్రభా, ఒకనాడు దావీదునైనా మీరెంతగానో మీరు తోడే ఉండి విజయం ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. నీ పరిస్థితులకు కూడా విజయం మీరు కలుగు చేయుదురు గాక. అయా, మీరు తోడుగా ఉండి నడిపించుదురు గాక. మీరు సహాయము చేయమని, బలపరిచి స్థిరపరచమని. ఎవరైతే ఈ మాటలు విని ప్రభువా బలపరచబడి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థనలోకి భవిస్తా ఉన్నారో వారి పట్ల అద్భుతమైన మేలుడు చేయమని, కృపచేత నింపమని బ్రతిమలాడుతూ మీరు అన్ని విషయాల్లో నేను బిడ్డలకు సహాయము దయచేయండి. వారి అక్కర్లు తీర్చండి, అవసరాలు తీర్చండి, ఆరోగ్యమును దయచేయండి. అయా, ఉదయకాల సమయంలో నేను ఈ మాటలు వింటుండగా మీరే బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే ఈ మాటల్ని మీరు అనేకులకు షేర్ చేయండి. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడి మేలు పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు మాతో మాట్లాడంటే తప్పక ఫోన్ చేయండి. మీతో మేము మాట్లాడతాం. మిమ్మల్ని అనేకమైన విషయాల్లో బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మనందరికీ తోడుగా నెడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.